హలో స్టూడెంట్స్, ఈరోజు 6th క్లాస్ మ్యాథ్స్లో ఫస్ట్ చాప్టర్ నోయింగ్ అవర్ నంబర్స్లో ఎక్సైజ్ 1.3లో 6th ప్రాబ్లం చూసుకుందాం. 6th ప్రాబ్లంలో మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే విచ్ ఈజ్ లార్జర్ అమాంగ్ దీస్ టూ, యూజ్ గ్రేటర్ దెన్ సింబల్ అండ్ రైట్. ఫస్ట్ మనం ఇక్కడ ఇచ్చిన గివెన్ నంబర్స్లో 2 నంబర్స్ ఇచ్చాడంటే ఆ నంబర్స్లో లార్జర్ నెంబర్ ఏది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దాని తర్వాత ఆ లార్జర్ నెంబర్కి గ్రేటర్ దెన్ సింబల్ పెట్టి రాయమంటున్నాడు. అర్థమైంది కదా స్టూడెంట్స్? సో దీంట్లో మనకి ఇక్కడ 2 బిట్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్లో ఏ 2 నంబర్స్ ఇచ్చాడంటే ఇక్కడ నంబర్ 4,67,612 ఇచ్చాడు. ఇక్కడ 18,71,961 ఇచ్చాడు. సో దిస్ నెంబర్ ఆర్ దిస్ నెంబర్ విచ్ ఈజ్ గ్రేటర్ అని మనం అడుగుతున్నాడు. సో ఇక్కడ 2 నెంబర్స్లో మనం విచ్ వన్ ఈజ్ గ్రేటర్ అన్ని ఫైండ్ అవుట్ చేసి ఫస్ట్ రాసి దాని తర్వాత గ్రేటర్ దెన్ సింబల్ పెట్టమంటున్నాడు. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 4 lakhs ఉంది, ఇక్కడ 18 lakhs ఉంది. సో విచ్ వన్ ఈజ్ గ్రేటర్, 4 lakhs 18 lakhs అంటే 18,71,964 ఈజ్ గ్రేటర్ కదా. సో దిస్ వన్ ఈజ్ లార్జర్ అని రాద్దాం ఫస్ట్. సో ఇక్కడ రాద్దాం 18,71,964 ఈజ్ larger among these two. అవును కదా స్టూడెంట్స్, ఈ 2లో మనకి ఈ నెంబర్ అనేది లార్జర్ కదా. సో ఫస్ట్ రాసి ఇప్పుడు మనం గ్రేటర్ దెన్ సింబల్ పెట్టమంటున్నాడు కదా. సో 18,71,961 ఈజ్ గ్రేటర్ దెన్ 4,67,612 అని రాయండి. ఫస్ట్ విచ్ వన్ ఈజ్ లార్జర్ రాశాక ఈ లార్జర్ నెంబర్కి గ్రేటర్ దెన్ సింబల్ పెట్టి రాసేయండి. అర్థమైంది కదా స్టూడెంట్స్? సో మనం ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్లో కూడా మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చాడంటే టూ నంబర్స్ ఏమేమి ఇచ్చాడంటే ఇక్కడ 14,35,10,300, ఇక్కడ 14,25,10,300 ఇచ్చాడు. ఏం లేదు, కొంచెం రెండు సిమిలర్గా ఉన్నాయి కానీ ఒక్క చేంజ్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ 35 lakh ఇచ్చాడు, ఇక్కడ 25 lakh ఇచ్చాడు. మిగతాదంతా సేమ్ ఇచ్చాడు. 14 crore 10,000 300 సేమ్ ఇచ్చాడు. కానీ కన్ఫ్యూజ్ చేయడానికి ఓన్లీ 1 digit అంటే ఇక్కడ 35 lakh ఇచ్చాడు, ఇక్కడ 25 lakh ఇచ్చాడు. దీన్ని బట్టి మనం గ్రేటర్ దెన్ ఏదో ఈజీగా తెలిసేసుకోవచ్చు. సో 35 lakh ఈజ్ లార్జరా 25 lakh లార్జరా అంటే ఆబ్వియస్లీ 35 lakh ఈజ్ లార్జర్ దెన్ 25 lakh. సో ఈ 2లో ఏ నెంబర్ బిగ్ అంటే 14 crore 35,10,300 ఈజ్ లార్జర్ నెంబర్. సో ఇక్కడ రాయండి 14 crore 35,10,300 ఈజ్ లార్జర్ అమాంగ్ దీస్ 2. సో ఇప్పుడు సింబల్ పెట్టమన్నాడు కదా. సో 14 crore 35,10,300 ఈజ్ గ్రేటర్ దాన్ 14 crore 25,10,300. అర్థమైంది కదా స్టూడెంట్స్? సో విచ్ వన్ ఈజ్ లార్జర్ అంటే ఈ 2 నంబర్స్లో మనం లార్జర్ అని ఏదో రాసి గ్రేటర్ దెన్ సింబల్ పెట్టాలి. అంతే స్టూడెంట్స్, ఇది 6th ప్రాబ్లం కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు 7th ప్రాబ్లంకి వెళ్దాం. సో ఇక్కడ 7th ప్రాబ్లం మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే విచ్ ఈజ్ స్మాలర్ అమాంగ్ దీస్ టూ, యూజ్ లెస్ దెన్ సింబల్ అండ్ రైట్. ఇందాక మనం గ్రేటర్ దెన్ అడిగాడు కదా, ఇప్పుడు స్మాలర్ లెస్ దెన్. ఇక్కడ కూడా సేమ్ అట్లాంటిదే 2 నంబర్స్ ఇచ్చాడు, దాంట్లో మనం స్మాలర్ ఏదో ఫైండ్ అవుట్ చేసి దానికి లెస్ దెన్ సింబల్ పెట్టమంటున్నాడు. సో ఇక్కడ మన నంబర్స్ ఫస్ట్ వన్లో నంబర్స్ ఏమేమి ఇచ్చాడంటే 2,15,000, నెక్స్ట్ ఇక్కడ 99,999. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఇది 2 lakhs నెంబర్ ఇచ్చాడు, ఇక్కడ ఒకటి థౌజండ్స్ నెంబర్ ఇచ్చాడు. సో ఏది స్మాల్ అంటే ఈజీగా మనం చెప్పవచ్చు కదా, ఇదే కదా స్మాల్ మనకి. 99,999 ఈజ్ స్మాలర్. సో ఇక్కడ రాయండి 99,999 ఈజ్ స్మాలర్ అమాంగ్ these two.
సో ఇప్పుడు ఇక్కడ లెస్ దాన్ సింబల్ పెట్టమన్నాడు కదా. సో 99,999 ఈజ్ లెస్ దాన్ 2,15,000. అర్థమైంది కదా స్టూడెంట్స్. సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్లో మనకి ఇక్కడ నంబర్స్ ఏమేమి ఇచ్చాడంటే 13,50,050. ఇక్కడ చూసినట్లయితే 13,49,785. సో ఇక్కడ 13 lakh ఇచ్చాడు, 13 lakh ఇచ్చాడు. నెక్స్ట్ మనం చూసినట్టు ఇక్కడ 50,000 ఇచ్చాడు, ఇక్కడ 49,000 ఇచ్చాడు. మనం అన్ని నంబర్స్ చూసుకోకపోయినా ఇట్లా ఒక్కొక్క నంబర్స్ చూసుకున్నా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ 13 lakh సిమిలర్ ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్కి వెళ్ళిపోండి. ఇక్కడ 50,000, 49,000. సో విచ్ ఈజ్ స్మాలర్? 49,000 కదా. సో ఈ నెంబర్ అనేది ఈ రెండిట్లో స్మాల్ అయిపోతుంది. సో ఈజీగా మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అర్థమైంది కదా. సో ఇది స్మాలర్. సో ఫస్ట్ ఇక్కడ రాసేయండి 13,49,785 ఈ స్మాలర్ among these two. సో ఇక్కడ లెస్ దాన్ సింబల్ పెట్టమన్నాడు కదా. సో 13,49,785 ఈజ్ లెస్ దాన్ 13,50,050. అర్థమైంది కదా స్టూడెంట్స్. సో 7th ప్రాబ్లం అన్ని విచ్ ఈజ్ స్మాలర్ అని అడిగాడు. సో ఇందాక 6th ప్రాబ్లంలో లార్జర్ అడిగాడు, ఇప్పుడు స్మాలర్ అడిగాడు. అర్థమైంది కదా స్టూడెంట్స్. ఓకే, మనం ఈరోజు 6th and 7th ప్రాబ్లం కంప్లీట్ చేసుకున్నాం. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.